హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాచ్ బాక్స్ తెలుగు. సో ఇప్పటి వరకు మనకి తెలుగులో ఓన్లీ వాచెస్ కోసం అంటూ ఏ ఛానల్ కూడా లేదు. మన ఛానల్‌లో మనం ఓన్లీ వాచెస్ కోసం మాత్రమే డిస్కస్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాచెస్ అండ్ సెలబ్రిటీస్ వేర్ చేసే వాచెస్, అలాగే వాచెస్‌లో డిఫరెంట్ డీల్స్, అలాగే ఒక వాచ్‌ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవచ్చు. అలాగే వాచ్‌ని వేర్ చేయడం వల్ల ఉండే యూజెస్ ఏంటి? సో వాచ్‌ని ఎందుకు వాడాలి? దీని గురించి కూడా మనం తెలుసుకుందాం. సో దీని గురించి తెలియాలంటే మనకి ఫస్ట్ ఒక విషయం తెలియాలి. అసలు వాచ్‌ని ఎందుకు యూజ్ చేయాలి? వై టు వేర్ ఎ వాచ్? సో నార్మల్‌గా మనం అందరం అనుకునేదేంటంటే, ఒక వాచ్‌ని ఎందుకు యూజ్ చేయాలంటే, సో ఫస్ట్ అండ్ నార్మల్ థింగ్ ఏంటంటే, వాచ్‌ని మనం టైం చూడడానికి యూజ్ చేస్తాం. సో దాంతో పాటు ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి ఒక వాచ్‌ని యూజ్ చేయడానికి. అవేంటి అంటే, ఫస్ట్ వన్ ఫ్యాషన్ యాక్సెసరీ. సో నువ్వు వేసుకున్న వాచ్‌ని బట్టి నీ ఫ్యాషన్ టేస్ట్ అన్నది మనం చెప్పొచ్చనమాట. సో నువ్వు ఒక క్యాషియో వింటేజ్ వాచ్ వాడుతున్నావంటే నీ స్టైల్ ఆఫ్ ఫ్యాషన్ అనేది ఒకలాగుంటుంది. అలాగే నువ్వొక ఫంకీ వాచెస్ వాడుతున్నావంటే నీ టేస్ట్ అన్నది ఒకలాగున్నట్టు. ఒక ఆహ్, నార్మల్ బేసిక్ వాచ్ వాడుతున్నావంటే నీ టేస్ట్ ఒకలా ఉన్నట్టు. సో నువ్వు వాడే వాచ్‌ని బట్టి మన ఫ్యాషన్ అన్నది ఏంటి, మన స్టైల్ ఆఫ్ ఫ్యాషన్ ఎలా ఉంది అన్నది చెప్పొచ్చు. అలాగే వాచ్‌ని వేర్ చేయడం ద్వారా ఏంటంటే మన డ్రెస్‌ని కూడా ఎలివేట్ చేయొచ్చు. సో దీన్ని బట్టి చూస్తే మనం ఏమనుకోవచ్చంటే వాచ్ అనేది ఒక మేజర్ ఫ్యాషన్ యాక్సెసరీ. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, వాచ్ అనేది ఒక స్టేట్‌మెంట్ పీస్. స్టేట్‌మెంట్ పీస్ అంటే ఒక వాచ్ ద్వారా నువ్వు మన స్టేటస్ గురించి చెప్పొచ్చనమాట. సో ఒక మనం వాడుతున్న వాచ్‌ని బట్టి మన స్టేటస్ ఏంటి, మన టేస్ట్ ఏంటన్నది చెప్పొచ్చు. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే పంక్చువాలిటీ. సో ఇక్కడ పంక్చువాలిటీ అంటే టైమ్‌ని ఫాలో అవ్వడం అనమాట. ఏదైనా సరే టైమ్‌కి చేయడం. సో నువ్వు ఒక వాచ్‌ని వేర్ చేస్తున్నావంటే, నువ్వు ఆటోమేటిక్‌గా టైమ్ చూడడం స్టార్ట్ చేస్తావు. టైమ్ చూస్తుంటే నీకు ప్రతి పని కూడా టైమ్‌కి చేయాలనిపిస్తుంది. అలాగే ఒక స్టడీలో తేలిందేంటంటే, నార్మల్‌గా ఇంటర్వ్యూకెళ్ళిన వాళ్ళకి, లేదంటే ఒక వాచ్‌ని వేర్ చేసి ఇంటర్వ్యూకెళ్ళిన వాళ్ళకి ఆటోమేటిక్‌గా ఇంటర్వ్యూయర్ నిన్ను చూడగానే, నువ్వు వాచ్ వేర్ చేయడం చూడగానే అతనికి తెలియకుండానే సబ్‌కాన్షియస్‌గా నువ్వు పంక్చువాలిటీని ఫాలో అవుతావు అనే ఒక థింగ్ అన్నది నోటీస్ అవుతుందంట. సో ఇలా అది మనకే కాదు, ఇతరులకు కూడా మనం టైమ్‌ని ఫాలో అయ్యే వ్యక్తిమి అని తెలియజేస్తుంది. సో దీనికోసం వాచ్ వేర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ప్రొడక్టివిటీ. ప్రొడక్టివిటీ అంటే ఏంటంటే, మీకిది అర్థం అవ్వడానికి నేను ఒక చిన్న సినారియో తీసుకుంటాను. మీరు ఏదో ఒక ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నారు. ఈ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒక కేస్‌లో మీరు మీ దగ్గర ఫోన్ పెట్టుకున్నారు టైమ్ చూడడానికి. ఈ ఫోన్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే, మీరెప్పుడైతే టైమ్ చూద్దామని ఫోన్ తీస్తారో, ఏదో నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ వల్ల మీరు ఆ యాప్‌లోకెళ్తారు. ఆ యాప్ నుంచి ఇంకో యాప్‌కి అలా టైమ్ తెలియకుండా అయిపోతుంది. అదే మీ దగ్గర ఒక వాచ్ ఉంది అనుకున్నారనుకోండి. ఆ వాచ్ మీరు పెట్టుకొని చదువుతున్నారు. ఫోన్‌ని పక్కన పెట్టేశారు. ఎప్పుడైతే మీరు వాచ్ చూస్తారు, టైం తెలుస్తది. మళ్ళీ చదవడం స్టార్ట్ చేస్తారు, చదువుకుంటారు. సో దీనివల్ల ఏంటంటే మీరు డిస్ట్రాక్ట్ అవ్వరనమాట. సో ఈ డిజిటల్ ఆహ్, డోపమైన్ నుంచి బయటకి పడతారు వాచ్‌ని వాడడం వల్ల. సో అలా ఇదేం చేస్తుందంటే మన ప్రొడక్టివిటీని పెంచుతది. దానివల్ల మీరు చదవడం అన్నది బెటర్ అవుతుందనమాట. సో ఏ టాస్క్‌లోనైనా సరే మీరు ఇ ఇలా వాచ్ వాడడం ద్వారా ఏమంటే మన ప్రొడక్టివిటీని అన్నది పెంచొచ్చు. నెక్స్ట్ ఏంటంటే వెర్సటాలిటీ. సో వెర్సటాలిటీలో ఏం చెప్తున్నామంటే మీరు వాడే వాచ్ అన్నది మీరు ఎంత డిఫరెంట్‌గా థింక్ చేస్తారన్నది చెప్తుందనమాట. సో అది గైస్. సో వాచ్‌ని వేర్ చేయడం వల్ల ఇన్ని యూజెస్ ఉన్నాయి. అలాగే మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు వాచెస్ గురించి ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి.